జకర్యా గ్రంథము 9వ అధ్యాయము 9వ వచనాన్ని మనము చదువుకుందాం. జకర్యా గ్రంథము 9వ అధ్యాయము 9వ వచనాన్ని మనము చదువుకుందాం. సియోను నివాసులారా బహుగా సంతోషించుడి, యెరూషలేము నివాసులారా ఉల్లాసముగా ఉండుడి. ఈ రాజు నీతి పరుడును రక్షణ గలవాడును దీనుడనై గాడిద పిల్లను ఎక్కి మీ యొద్దకు వచ్చుచున్నాడు. సార్ ఇవాళ ఏంటి చెప్పండి? మట్ల ఆదివారం. మట్టల ఆదివారం అంటే మన భారతదేశంలోని మట్టలి. కానీ యెరూషలేములో యేసుక్రీస్తు వారు ఈవేళ యెరూషలేములో ప్రవేశించినటువంటి సమయంలో వారు ఉపయోగించినటువంటి మట్టలు అవి ఖర్జూరపు మట్టలు. ఇవి కూడా మన భారతదేశపు ఖర్జూరపు మట్టల కింద లెక్క అన్నమాట. మట్టల ఆదివారం అయితే అవి మనకు అందుబాటులో లేవు కాబట్టి వీటిని మనము జ్ఞాపకం చేసుకుంటున్నాం, వీటిని ఆరాధించడానికి కాదు. అర్థమవుతుందని. కాబట్టి ఈ సమయంలో ఎక్కువసేపు నేను ప్రసంగం చేయట్లేదు, కానీ ఈ వారం మనకు చాలా విశేషమైనటువంటి అంశాన్ని దేవుడు మన కొరకై ఏర్పాటు చేశాడు కనుక ఈ వారం అంతా, ఈ ఆదివారం మాత్రం ప్రత్యేకంగా మట్టల ఆదివారాన్ని గురించి కొన్ని సంగతులు మాత్రమే మీతో పంచుకోవాలని నేను సిద్ధపడ్డాను. మనందరి కోసం ఏర్పాటు చేయబడ్డాయి. మనమందరం కలిసి ఈ సమయంలో యేసు ప్రభువును మనమందరం స్తుతిస్తాం. హోసన్నా జయమని ఈ ప్రార్థన, ఈ వాక్యం అయిపోయిన తర్వాత మనమందరం కలిసి రాజులకు రాజైన ఈ మన విభుని పూజ చేయుటకు రండి అని ఒక పాట పాడి దేవుణ్ణి మనమందరము మనసారా స్తుతించుకుంటాం. దానికంటే ముందుగా ఈ అంశాన్ని గురించి ఒకసారి మీ అందరికీ నేను తెలియచేయాలి. అమ్మాయికి లెక్కించండి, దాన్ని ఇచ్చండి, బాగా వినిపించలా ఉందని. రైట్, వెరీ గుడ్. హలో. కాబట్టి ఈ సమయంలో ఈ అంశాన్ని గురించి మనమందరం కూడా ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలని నేను ప్రేరేపించబడ్డాను. ఎందుకోసం అంటే మీకే కాదు, ప్రపంచంలో చాలా మందికి ఈ విషయంలో కొన్ని అభ్యంతరాలు ఉన్నాయి, కొన్ని సమస్యలు ఉన్నాయి. కాబట్టి ఈ సమయంలో వాటన్నిటినీ ఒకసారి మనము పరీక్షించుకొని ఇవాళ ప్రార్థన ఆరాధనను మనము ముగించుకుంటాం. ప్రియులారా, విషయం ఏంటంటే మనం ఎప్పుడు పాడుకుంటే పాడే పండుగలు వచ్చినప్పుడల్లా మనము అనుకునేటటువంటి మాటే ఏంటి చెప్పండి? కొంతమంది లోకములో కొంతమంది ఏమంటారంటే భక్తులైనటువంటి వారు, అంటే భక్తులని అనుకుంటున్నటువంటి వారు, భక్తులైనటువంటి వారు కాదు, భక్తులమని అనుకుంటున్నటువంటి వారు, సేవకులమని అనుకుంటున్నటువంటి వారు ఏమంటారు అంటే బైబిల్లో ఇవన్నీ చేయమని ఎక్కడ ఉంది, ఇలాంటివన్నీ మనము చేయకూడదు అని అంటుంటారు కదండి. మీరు ఎక్కడైనా విన్నారా? ఈ మట్టల ఆదివారం ఏంటి, దీన్ని ఆచరించడం ఏంటి, ఇది ఆచారం ఎందుకు అవుతుంది అంటే వాళ్ళకి దాని విషయం తెలియదు కాబట్టి దాన్ని ఆచారం అనుకుంటారు. దీన్ని పక్కన పెట్టండి. క్రిస్మస్ పండుగ ఉంది, దాన్ని కూడా ఏమంటారు, మనము చేయకూడదని అంటారన్నమాట. దాన్ని పక్కన పెట్టండి.
రేపు శుక్రవారం వచ్చేస్తాం. ఏంటిది అది? గుడ్ ఫ్రైడే. దాన్ని కూడా ఏమంటారు? చేయకూడదని అంటారు. అసలు పండుగలే చేయకూడదు అంటారు. క్రైస్తవులు ఏం చేయకూడదంట? పండుగలు చేయకూడదని. బైబిల్లో అన్నాడు, మీ పండుగలు నాకు అక్కర్లేదు, మీ అమావాస్యాలు నాకు అక్కర్లేదు అని అన్నాడు. ఎందుకన్నాడు? నీతి న్యాయము లేకుండా ఇవన్నీ చేస్తే ఉపయోగం లేదు, నీతి న్యాయములు లేకుండా ఇవి నాకు అవసరం లేదంటారు. అంటే నీతి న్యాయములు ఉండి ఇవి చేస్తే ఆయనకు అవసరమే. అర్థమవుతుందండి? అయితే ఈ సమయంలో నీతి న్యాయాలను పక్కన పెడదాం, లేఖనాలను పక్కన పెడదాం. జనరల్ గా ఈ సమయంలో నేను కొన్ని విషయాలు మాట్లాడాలని అనుకుంటున్నాను. ఏమిటంటే ప్రియులారా, ఒక విషయాన్ని ఎప్పుడు మనం గుర్తు చేసుకుంటుంటాం. యోవేలు గ్రంథంలో, యోవేలు గ్రంథం మొదటి అధ్యాయంలో ఒకసారి చూడండి. అరగంటే వాక్యం చెప్తాను, మీరేం టెన్షన్ పడబాకండి. తర్వాత మనము ఈ ఖర్జూరపు మట్టలు పట్టుకొని దేవుణ్ణి ఆరాధిస్తాం. మనకు ఆలయంలో మనకు ప్రత్యేకంగా స్థలం లేదు కాబట్టి అలాంటి ఆలయం చుట్టూ తిరిగి దేవుణ్ణి మనం కనపరిచిందము. పెద్దలారా ఆలకించుడి. యోవేలు గ్రంథము మొదటి అధ్యాయము వచనం చెప్పమ్మా. 2వ వచనం. పెద్దలారా ఆలకించుడి, దేశపు కాపురస్తులారా అందరూ చెవియొగ్గి వినుడి. ఇలా అందరు వింటున్నారా మీరు? ఏమన్నాడు ఆయన? ఉండండి వినండి. ఏమన్నాడు? అందరు ఏమన్నాడు? అందరూ ఏమన్నాడు? మీరు ఎక్కడున్నారు? అందుకే నన్ను అడిగాను. చెవి యొక్కి వినుడి అన్నాడు కదా, అంతేనమ్మా కాదా? మీరందరూ చెవి యొక్కి వినుడి. ఈనాటి సంగతి మీ దినములలో గాని పితరుల దినములలో గాని జరిగినవా? ఈ సంగతి ఎవరికి తెలియజేయాలంట? బిడ్డలకు తెలియజేయాలంట. వారు ఆ బిడ్డలకును, ఆ బిడ్డలు రాబో తరం వారికి. ఇంతకు ఏంటది? ఇంతకు ఏం చెప్పాలంట? ఈ సంగతులు మన పిల్లలకు చెప్పాలంట. ఆ పిల్లలు వాళ్ళ పిల్లలకు చెప్తారంట. వాళ్ళు రాబో తరం వారికి చెప్తారంట. ఇంతకు ఏంటది? మ్యాటర్ ఏంటి? గొంగలి పురుగులు విడిచిన దానిని పసరు పురుగులు తినివేయుచున్నవి. పసరు పురుగులు విడిచిన దానిని. బైబిల్ నన్ను చూస్తారంటే బైబిల్ చూడకుండా మీరు గొంగలి పురుగులు విడిచిన దానిని మిడతలు తినివేయుచున్నవి. మిడతలు విడిచిన దానిని పసరు పురుగులు తినివేయుచున్నవి. పసరు పురుగులు విడిచిన దానిని చీడ పురుగులు తినివేయుచున్నవి. మత్తులారా, ఈ సంగతి చెప్పమంటున్నాడు ఆయన. ఎవరికి చెప్పాలంట? మన పిల్లలకు చెప్పాలంట. ఆ పిల్లలు ఏం చేస్తారంట? వాళ్ళకి చెప్తారంట. వాళ్ళు ఏం చేస్తారు? రాబో వాళ్ళకి చెప్తారంట. ఎందుకని? ఈ మర్చిపోతారేమోనని. ఏం మర్చిపోతారని? మన ప్రవర్తనను బట్టి, మన యొక్క అవిధేయతను బట్టి, మన యొక్క దేవుని యందలి భయము లేనటువంటి స్థితిని బట్టి పొలాలకి ఇలాంటి తెగులు వస్తాయని తరతరాలు ప్రజలు గుర్తు పెట్టుకోవాలని ఏం చేయమంటున్నాడు? మన పిల్లలకు చెప్పాలంట అని చెప్తున్నారన్నమాట. ఆ పిల్లలు వాళ్ళ పిల్లలకు చెప్తారన్నమాట. ఓ పొలాలకు పురుగులు పట్టినాయా అంటే దేవుని యందలి భయభక్తులు ఉండకపోవడం వల్ల పురుగులు పట్టినాయంటే మా నాన్నగారు చెప్పారు. అంతే కదా మ్యాటరు? వేరే ఏమన్నా ఉందా? నేనేమన్నా కల్పించి చెప్పానా? ఇప్పుడు నన్ను చూడొచ్చు, ఇప్పుడు నన్ను చూడొచ్చు. అంతేనా? వేరే ఏమన్నా ఉందా? అప్పుడెప్పుడో మా నాన్నగారు చెప్పారు. ఏమని చెప్పారు? దేవుని యందలి భయభక్తులు కలిగి ఉండకపోతే పొలాలకు ఏం పడతాయంట? ఒకదానం పడి ఒకటి పురుగులు పడతాయంట అని, తెగుళ్ళు వస్తాయంట అని. అప్పుడు ఏం చేస్తారు? పితరులు చెప్పినటువంటి దాన్ని జ్ఞాపకము చేసుకుంటారన్నమాట. వీళ్ళు కూడా ఏం చేయాలి?
ఒరే దేవుని అందరి మీరు భయభక్తులు కలిగి జీవించకపోతే మీరు వేసినటువంటి పంటలు పురుగులు తినేస్తాయని మనం ఏం చేయాలి? మన పిల్లలకు చెప్పాలి. వాళ్ళు ఏం చేస్తారు? వాళ్ళ పిల్లలకు చెప్పాలి. ఒక చెడ్డ విషయమే మర్చిపోకుండా ఉండడానికి, తరతరాలు జ్ఞాపకం ఉంచుకోవాలని దేవుడు దాన్ని రిమైండ్ చేస్తున్నాడంటే మరి మంచి విషయాన్ని చెప్పుకోవాలా లేదా? చెప్పండి, మీరే చెప్పండి. ఇప్పుడు మీరు కొన్ని సంఘాల్లోకి వెళ్ళారనుకోండి, కొన్ని సంఘాలు చాలా సంఘాలు ఉన్నాయి లోకంలో. గొంతుకోస్తు సంఘాలు ఉన్నాయి, బాబేల్ మిషన్ సంఘాలు ఉన్నాయి, ఇంకా ఏంటండి చాలా సంఘాలు ఉన్నాయి. అర్థమవుతుందా మీకు? కొన్ని సంఘాల్లోకి వెళ్ళిపోతే లార్డ్స్ ప్రే అంటే ఏంటో తెలియదు, ప్రభు ప్రార్థన అంటే ఏంటో తెలియదు. ప్రభు ప్రార్థన అంటే ఏంటి చెప్పండి? మనకు తెలుసు కదా. ప్రభు ప్రార్థన అంటే ఏంటి? పరలోకమందున్న మా తండ్రి నీ నామము పరిశుద్ధపరచు. కొన్ని సంఘాల్లో ఈ ప్రార్థన తెలియదండి. కొన్ని సంఘాలలో ఈ ప్రార్థన చెయ్యరు కాబట్టి వాళ్ళకి అది తెలియదు. అర్థమవుతుందండి? ప్రభువు నేర్పించిన ప్రార్థన ఏంటంటే తెలియదు. ఇంకా చాలా విషయాలు ఉన్నాయి. అలా అడిగితే 12 మంది శిష్యుల పేర్లు వరుసగా చెప్పండి అంటే ఎవరైనా చెప్తారా? ఇప్పుడు నేను మిమ్మల్ని అడిగాను అనుకోండి, 12 మంది శిష్యుల పేర్లు వరుసగా మిమ్మల్ని అడిగాను అనుకోండి, 10 ఆజ్ఞలు వరుసగా అడిగాను అనుకోండి, చెప్తారు కదా. మనం చెప్తాం. మనం అవన్నీ ఏం చేస్తున్నాం అనమాట? మనం అన్ని ధ్యానం చేస్తాం కాబట్టి, మనం వాటిని వదిలిపెట్టలేదు కాబట్టి మనం ఏం చేస్తాం అవన్నీ మనకు తెలుసు అన్నమాట కదండి. కానీ చాలా మందికి ప్రభు ప్రార్థన అంటే ఏంటో తెలియదు అనమాట. ఇంకా కొద్ది కాలం అయిపోతే ఏమైపోద్ది అంటే, క్రిస్మస్ అంటే ఏంటి, క్రిస్మస్ అంటే ఏంటి అని అడుగుతారు. ఎవరు? పిల్లలు అడుగుతారు క్రిస్మస్ అంటే ఏంటి అని. క్రిస్మస్ అంటే ఏంటి? దేవుడు ఈ లోకములో మానవులను రక్షించడానికి కుమారుడిగా పుట్టినటువంటి సంగతి. అది ఆచరించకపోతే ఏమైపోతుంది? మరుగున పడిపోతుంది. అది అలా సమాధానం చెప్పండి అమ్మా. మరుగున పడి పోతుంది అనమాట. అంటే ఏం జరిగింది ఇక్కడ? సాతాను ఏం చేశాడు? మరిపించేశాడు. రాబోయే తరాల వారికి దేవుడు కుమారుడిగా పుట్టాడనేటటువంటి సంగతిని ఏం చేశాడు? మరిపించేశాడు. ఎవరు మరిపించారు? ఎవరు మర్చిపోయేలాగా చేశారు? డినామినేషన్లు, సంస్థలు, ఆ మిషను ఈ మిషను కదండి. చాలా మిషన్లు ఉన్నాయి. మెరిట్ మిషన్, ఉషా మిషన్, సింగార్ మిషన్, ఇంకేంటి డెన్వి మిషను, మిషన్లు చాలా ఉన్నాయండి. ఇది ఏం మిషనా? ఇది ఏమైనా మిషనా? ఇది రకరకాలైనటువంటి మిషన్లు ఉన్నాయి. ఈ మిషన్లు బయలుదేరి ఏం చేస్తున్నాయంటే వీటిని మరిపించేస్తున్నాయి అనమాట. విపరీతమైనటువంటి బుద్ధులు, దేవుని కంటే ఎక్కువ జ్ఞానం అనమాట. దేవుడి కంటే ఎక్కువ పండితులు అయిపోయారు. క్రిస్మస్ చేయకూడదంట. ఇంకేం చేయకూడదు? మట్టల ఆదివారము చేయకూడదు. ఇది అన్యుల ఆచారం. ఇది మట్టల ఆదివారము చేయకూడదు అని చెప్పేసి కొందరు అంటుంటారన్నమాట. ప్రియులారా, నేను ఖచ్చితంగా చెప్పేస్తా ఉన్నాను. నా పేరు యెహోషువ ప్రసంగి. నా ఫోన్ నంబరు 8217399242. ఎవరైనా నాతో మాట్లాడవచ్చు. పండుగలు చేయకూడదు, మట్టల ఆదివారం చేయకూడదు, గుడ్ ఫ్రైడే చేయకూడదు, ఈస్టర్ చేయకూడదు, క్రిస్మస్ చేయకూడదు అని ఎవరైనా అంటున్నారంటే ప్రియులారా, వారు డైరెక్ట్ గా సాతాను సంబంధమైనటువంటి బోధకులు. వారు డైరెక్ట్ గా సాతానుకు సంబంధించినటువంటి మిషన్ లో పనిచేసేటటువంటి మిషనరీలు. యేసు ప్రభువు సంఘములో పనిచేసేటటువంటి వాళ్ళు కాదు. ఎందుకంటే దేవునిని లోకములో కనుమరుగు చేయడానికి ప్రయత్నం చేసేటటువంటి సాతాను చేత ఏర్పాటు చేయబడినటువంటి అబద్ధపు ప్రవక్తలు, దుర్నీతి చేత సత్యమును అడ్డగించేటటువంటి వారు. అంతే. ఇవాళ పామ్ సండే వద్దాం మనం. పామ్ సండే అంటే ఏంటి? ఇంగ్లీష్ లో ఏమన్నారు? మట్టల ఆదివారాన్ని పామ్ సండే అన్నారు. పామ్ సండే అంటే పామ్ కాదండి, PALM,
LM అన్నారు, దాన్ని పామ్ సండే అన్నారు. పామ్ అంటే ఇదే, పామ్ ఆయిల్ ఉంటుంది కదా, పామ్ ఆయిల్ ఉంటుంది కదా, అంటే ఈ చెట్ల ద్వారా ఆ నూనెను తయారు చేస్తారు. మీరు ఎంతమంది పామ్ ఆయిల్ తెచ్చుకుంటున్నారా? మనం వాడేదంతా పామ్ ఆయిలే కదా. చాలా వరకు మనం అంతా ఏం వాడుతున్నాము? పామ్ ఆయిలే వాడుతున్నాం అనమాట. దావణగిరి ప్రాంతంలో విస్తారంగా పండిస్తున్నారు. నేను చూశాను, పామ్ చెట్ల దగ్గరికి వెళ్ళి నేను చూశానన్నమాట. ఇలాంటి ఈ పెద్ద అయితే ఇలాగ అయిపోతాయి అన్నమాట పామ్ ఆయిల్. కాబట్టి ఈ గుచ్చుకుంటే ఇరిగిపోయిందంటే లోపల పాక్కుంటూ వెళ్ళిపోతాయంట, ప్రయాణం చేస్తాయంట ఈత మనం గుచ్చుకుంటే. సరేలే, మనం అక్కడికి వెళ్ళొద్దు. కానీ ఇప్పుడు పాముల గురించి ఆలోచన చేద్దాం. PALM రాసుకోండి, లేకపోతే జ్ఞాపకం పెట్టుకోండి. PALM. P అంటే ఏంటి? A అంటే ఏంటి? L అంటే ఏంటి? M అంటే ఏంటి? దీనికి ఒక ప్రత్యేకమైనటువంటి పరమార్థం ఉంది. ప్రసంగి కవిత్వం కాదు ఇది. వాక్యంలో ఉన్నటువంటి సత్యం, పాములో ఉన్నటువంటి సత్యం అన్నమాట. P అంటే ఏంటంటే ప్రిన్స్ ఆఫ్ పీస్. ఏంటి చెప్పండి? ప్రిన్స్ ఆఫ్ పీస్. పీస్ అంటే సమాధానము. పీస్ అంటే ఏంటి? సమాధానమునకు ఎవరైనా అధిపతి, ప్రిన్స్ ఆఫ్ పీస్. పీ అంటే పీస్. ఈయన ఎవరైనా సమాధానానికి. మనం చదువుకున్నాం కదా, ఈయన యెరూషలేములో ప్రయాణం చేస్తే భూలోకములో ఉన్నటువంటి వారు ఏమని పాటలు పాడాలి తెలుసా? పరలోకములో సమాధానం అని పాటలు పాడారు. పీ అంటే సమాధానము. ద గాడ్ ప్రిన్స్ ఆఫ్ పీసెస్. గాడ్ ప్రిన్స్ ఆఫ్ పీస్ అన్నమాట. నెక్స్ట్ ఏంటి చెప్పండి? ఏ కదా. ఏ అంటే అర్థం ఏంటి? ఏ అంటే ఇంగ్లీష్ లో ఏకు ఉన్నటువంటి తాత్పర్యం ఏంటంటే ఆల్ మైటీ. ఏంటి చెప్పండి? ఆల్ మైటీ అంటే సర్వోన్నతుడు, సర్వశక్తిమంతుడు, సర్వాధికారి. ఆయనకు అసాధ్యమైనటువంటిది ఏది కూడా లేదు. మహాపరిశుద్ధుడని కూడా అర్థం. సర్వశక్తిమంతుడు, సర్వోన్నతుడు అన్నమాట ఆల్ మైటీ అంటే. అర్థమవుతుందండి? ఎవరు? సమాధానమునకు అధిపతి, సర్వ శక్తిమంతుడు, సర్వాధికారి. తర్వాత ఏంటిది? అక్షరము ఎల్ అంటే ఏంటి? చెప్పండి, వచ్చినట్టుంది మీకు. ఇక్కడ వినపడితే కదా, మీకే వినపడితే కదా, అందరికి వినపడాలి. చెప్పండి. ఆ ఉన్నది కూడా ఎస్, లివింగ్ గాడ్. ఏంటి చెప్పండి? లివింగ్ గాడ్. లివింగ్, లైఫ్ గివింగ్ గాడ్. జీవము గల దేవుడు. వెరీ గుడ్. జీవము గల దేవుడు. ఏంటి చెప్పండి? పి అంటే సమాధానపు అధిపతి. ఏ అంటే సర్వశక్తి కలిగిన వాడు, సర్వోన్నతుడు. ఎల్ అంటే జీవాధిపతి, లివింగ్ గాడ్. తర్వాత లాస్ట్ ఏంటిది? ఎం. ఇది కొద్ది కష్టంలే, చెప్పలేరులే, నాకు తెలుసు. ఎం. పొద్దున ఒకవేళ ఎవరైనా నా జూమ్లో మీటింగ్ చూసింటే చెప్పేస్తారు. చూసిన వాళ్ళు అందుకే చెప్పింటారు. ఎల్లు పొద్దున జూమ్ మీటింగ్ చూసింటే చెప్పింటారు. ఎం అంటే ఏంటి? మీక్. ఏంటి చెప్పండి? మీక్ అనే పదానికి అర్థం ఏంటంటే సాత్వికుడు. ఈయన ఎలా వస్తున్నాడు? సాత్వికుడై వస్తున్నాడు. మీక్ అంటే సాత్వికం అన్నమాట. అంటే అర్థం ఏంటంటే, వివరముగా చెప్పాలంటే అతడు ఏమై ఉన్నాడు? పైన 3 టైటిల్స్ ఏంటి చెప్పండి? 3 టైటిల్స్ ఏంటి?
సమాధానపు అధికారి, సమాధానపు అధిపతి, సర్వోన్నతుడైన దేవుడు, సర్వశక్తిమంతుడైన దేవుడు, తర్వాత శివాధిపతి. ఇలాంటి ఆయన ఏమయ్యాడు? ఇప్పుడు ఏమయ్యాడినా మీక్ అన్నమాట. మీక్ అంటే అర్థం ఏంటి? సాత్వికుడు అయ్యాడు. సాత్వికుడు అంటే అర్థం ఏంటంటే ఎంత కొట్టినా పలకడు, ఎంత తిట్టినా పలకడు. ఆయనకు అన్ని ఉన్నాయి, మాట్లాడగలుగుతాడు, శక్తి ఉంది. అంటే మొత్తం ప్రపంచం అంతా ఊడ్చుకొని పోతుంది. ఒక్కసారి దేవుడు అంటే ఏమైంది చెప్పండి? ఏమైంది? ఏముండదు. మీకు తెలుసా, దేవుడు ఒకసారి గాలి ఉచ్ఛ్వాస నిశ్వాసాలు, ఈ సృష్టి నియమం ఏంటంటే ఉచ్ఛ్వాస నిశ్వాసాలు. అర్థమవుతుందా మీకు? దేవుడు ఒకసారి గాలి బయటికి వదిలినప్పుడు ఏం జరిగింది చెప్పండి? శుద్ధమైన ఈ మొత్తం ఈ ప్రపంచమంతా జరిగింది. ఆయన ఒక్కసారి ఆయన నాసిక రంధ్రములలో నుండి గాలి బయటికి రాగానే ఈ ప్రపంచం అంతా ఏర్పడింది. అర్థమవుతుందా? మళ్ళా వెనక్కి పీల్చుకుంటే ఏమైపోద్ది? మొత్తం అంతా పోతుంది. అంతే, సృష్టి అంతా ఉచ్ఛ్వాస నిశ్వాసలే. దేవుడు గాలి వదిలినప్పుడు సృష్టి జరుగుతుంది, గాలి దేవుడు లోపలికి పీల్చుకున్నప్పుడు సృష్టి పోతుంది అనమాట. అంతే, అంత గొప్ప దేవుడు అండి. అలాంటి ఆయన ఏం చేస్తున్నాడు? బొచ్చు కత్తిరించు వారి ఎదుట గొర్రె పిల్ల మౌనముగా ఉన్నట్లు ఆయన నోరు తెరవలేదు. సాత్వికుడు. ఇప్పుడు చదవండి జకర్యా గ్రంథం 9వ అధ్యాయం. సియోను నివాసులారా బహుగా సంతోషించుడి, యెరూషలేము నివాసులారా ఉల్లాసముగా ఉండుడి. ఈ రాజు ఏం పరుడు? నీతి పరుడును, రక్షణ గలవాడును, దీనుడై గాడిద పిల్లను ఎక్కి మీ యొద్దకు వచ్చుచున్నాడు. మత్తయి సువార్త 21వ అధ్యాయం 1వ వచనం నుండి, మత్తయి సువార్త 21వ అధ్యాయము 1వ వచనం నుండి మనం ఒకసారి చదువుకుందాం. చూడండి అందరు. తరువాత యెరూషలేమునకు సమీపించి ఒలీవ చెట్ల కొండ దగ్గర ఉన్న బేత్పగేకు వచ్చినప్పుడు యేసు తన శిష్యులలో ఇద్దరిని చూచి, మీ ఎదుటనున్న గ్రామమునకు వెళ్ళుడి. వెళ్ళగానే ఏం బడి ఉన్నా? అందరు వింటున్నారా? ఏం బడి ఉన్నా? ఇక్కడ నన్ను అందరు చూడండి, ఎక్కడ బయట చూస్తున్నారు. ఏం గాడిదది? కట్టబడి ఉన్న గాడిద. చదువునానా? కట్టబడి ఉన్న ఒక గాడిదయు దానితోనున్న ఒక గాడిద పిల్లయు. ఈ పిల్ల కట్టబడిందో లేదో నాకు తెలియదు. గాడిద మాత్రమే కట్టబడిందా? పిల్ల కూడా కట్టబడిందా? ఏమా? పోనీ ఆ వాక్యం చూడకపోతే మన మామూలుగా చెప్పండి చూద్దాం. గేదెలుగా మనకి గేదెలు ఉన్నాయి కదా, తూళ్ళు ఉన్నాయి కదా, చెప్పండి. ఏమా? రెండు కట్టేస్తారు కదా మీరు. పాత కట్టేస్తారు మీరు కదా. దూడ పాత అవుతుందని దూడ కట్టేస్తారు. కట్టేయకపోతే దూడ ఎక్కడికైనా వెళ్తుందా? తల్లి విడిచిపెట్టి వెళ్తుందండి. మనం ఎందుకు కట్టేస్తాం? మరొక పాట రావాలి కదా. ఏం పర్లేదు అంటే ప్రసంగం గుర్తుంటుందని అన్నాను. కరెక్టే, దూడను కూడా కట్టేస్తాంలేండి. కానీ ఇక్కడ గాడిదను కట్టేశారు. తర్వాత కట్టబడి ఉన్న ఒక గాడిదయు గాడిద పిల్లయు మీకు కనబడును. వాటిని విప్పి నా ఎద్దకు తోలుకొని రండి. ఎవడైనను మీతో ఏమైనను అనిన ఎడల అవి ప్రభువునకు కావలసి ఉన్నవని చెప్పవలెను. వెంటనే అతడు వాటిని తోలిపెట్టునని చెప్పి వారిని పంపెను. ప్రవక్త వలన పలుకబడినది నెరవేరునట్లు ఇది జరిగెను. అదేమనగా, ఇదిగో
వినండి, జాగ్రత్త వినండి. ఇదిగో నీ రాజు సాత్వికుడై గాడిదను భారవాహకపు పశువు పిల్లనైనా చిన్న గాడిదను ఎక్కి నీ యొద్దకు వచ్చుచున్నాడని సియోను కుమారితో చెప్పుడి అనునది. మా శిష్యులు వెళ్ళి యేసు తమకు ఆజ్ఞాపించిన ప్రకారము చేసిరి. చదువు ఇంకా చదువు తల్లి. ఆ గాడిదను దాని పిల్లను తోలుకొని వచ్చి వేటి మీద, గాడిద మీద, గాడిద చెప్పండి, ఏం భయం లేదు. గాడిద మీదను గాడిద పిల్ల మీదను బట్టలు వేసి, ఆ బట్టలు వేసినప్పుడు ఆయన ఎవరి మీద కూర్చున్నాడు? బట్టల మీద కూర్చున్నాడు. తర్వాత జన సమూహములలో అనేకులు తమ బట్టలు దారి పొడుగున పరిచిరి. కొందరు చెట్ల కొమ్మలు నరికి, ఇవే దారి పొడుగున పరిచినటువంటి చెట్ల కొమ్మలు ఏంటి? ఇవే ఏంటి చెప్పండి? ఖర్జూరపు మట్టలా? జన సమూహములలో ఆయనకు ముందు వెలుచున్న వారును, అమ్మా వెనక వచ్చుచున్న వారును, దావీదు కుమారునికి జయం అనండి ఒకసారి. వాళ్ళు అన్నట్టానండి? లేదు, వాళ్ళు అన్నట్టు అనలేదు, మీరు అనండి. సౌండ్ రాలేదు ఇంకంతేలే. కానండి. దావీదు కుమారుడికి జయము, ప్రభు పేరిట వచ్చు సిద్ధపడును గాక, సర్వోన్నతమైన స్థలములలో జయము అని కేకలు వేయుచుండిరి. ఆయన యెరూషలేములోనికి వచ్చినప్పుడు పట్టణమంతయు ఈయన ఎవరో అని కలవరపడిరి. ఎప్పుడు రాలేదా ఏంటి యేసు ప్రభు యెరూషలేముకి? ఒకసారి లూకాసు వార్త 19:38 కూడా చదవండి. లూకాసు వార్త 19:38. మనమందరం ఈ ఖర్జూరపు మట్టలు పట్టుకొని దేవుని స్తుతించేటటువంటి మాట అది. ప్రభువు పేరిట వచ్చు రాజు స్తుతింపబడును గాక. అమ్మ పరలోకమందు సమాధానమును సర్వోన్నతమైన స్థలములలో మహిమయు ఉండును గాక అని తాము చూచిన అద్భుతములన్నిటిని గురించి ఏం శబ్దంతో? మహాన్ శబ్దముతో దేవుని స్తోత్రము చేయ సాగిరి. ఎలాంటి శబ్దంతో? ఒకసారి మహాశబ్దం చేయండి శుద్ధమైన మీరు. ప్రభువు పేరిట వచ్చు రాజు స్తుతింపబడును గాక అని ఒక్కసారి అనండి చూద్దాం అందరం. ఏం శబ్దంతో అన్నాను నేను ఏం శబ్దంతో అనమన్నాను? మీరేం శబ్దంతో అంటున్నారు? మీరు మంద స్థాయితో చెప్తున్నారు. ఎక్కడ వెళ్ళాలి? తారా స్థాయిలో చెప్పాలి. ఏం చెప్పాలండి? 3 ఉంటాయి: లో, మీడియం, హై. నా హార్మోనియంలో 3 స్థాయిలు ఉంటాయి: లో, మీడియము, హై. తారా స్థాయిలో చెప్పాలి. తారా స్థాయి అంటే ఏంటి చెప్పండి? మహాశబ్దం అని అన్నమాట. ఎలాగ చెప్పండి చూద్దాం. ప్రభువు పేరిట వచ్చు రాజు స్తుతింపబడును గాక అని చెప్పాలా? ఎలా చెప్పండి? నాకేం కాదు, ఈ గుండె ఏం కాదు, ఇది అయిపోయింది. దీన్ని కోసేసారు. దీనికి చాలా గట్టిగా ఏం వేశారంటే ల్యాంపులు వేశారు. ఏం కాదు, మీరేం భయపడతారు. ఏం కాదండి, ఏం కాదు. అలాగా అరిశారన్నమాట. ప్రియులారా, ఎవరైనా సమాధానపు అధిపతి, సర్వశక్తిమంతుడు, జీవము కలిగినటువంటి దేవుడు దీనుడై, సాత్వికుడై,
సాత్వికుడై సాత్వికుడై మురికి బట్టలు, మాసిపోయిన బట్టలు, చెత్త బట్టలు, కంపు కొట్టేటటువంటి బట్టలు మోసేటటువంటి గాడిద మీద కూర్చొని వెళ్తున్నాడు. అంటే ఏమయ్యాడు ఈయన మన కోసం? ఏమయ్యాడు ఈయన? మురికి గుడ్డల మూటగా యేసుక్రీస్తు వారు గాడిద మీద కూర్చుండబెట్టబడ్డాడు. ఎందుకని? మన క్రియలన్నీ ఏమయ్యాయి? మురికి గుడ్డలు అయిపోయినాయి. అందుకోసమని ఆయన గాడిద మీద కూర్చుండబెట్టాడు. వస్త్రాలు అందుకే గాడిద మీద వేశారు. అంతేకాదు, ఆ కేవలం గాడిద మీద ఉన్న వస్త్రాలు మాత్రమే కాదండి, ఇంకా ఏ వస్త్రాలు? కింద ఉన్న వస్త్రాలు కూడా, గాడిద మీద వేయకపోయిన వస్త్రాలను కూడా దేవుడు ఏం చేస్తున్నాడు? శుద్ధి చేస్తున్నాడు అన్నమాట. అంటే ఆయన నమ్మినటువంటి వారిని మాత్రమే కాకుండా నమ్మనటువంటి వారికి కూడా రక్షణ కలిగించాడు. తొక్కుకుంటా వెళ్ళినటువంటి బట్టలకు కూడా రక్షణ కలిగింది. అర్థమవుతుందా? గాడిద కింద నడిచిందా, బట్టల మీద నడిచిందా? అందరు వింటున్నారా? బట్టల ఆదివారం పండుగల గురించి ధ్యానం చేసుకోవచ్చా? చేసుకోకపోతే ఈ సంగతులు మనకు తెలుస్తాయా? ఎవరైనా మిమ్మల్ని ఈ పండుగ చేస్తున్నారని, మీ పండుగ చేస్తున్నారంటే అలాంటి చేయకూడదని అన్నారు అనుకోండి, నా దగ్గరికి తీస్తారండి. వాళ్ళు ఏం చేస్తారంటే నా దగ్గరికి తీస్తారండి. అందువద్ద లేకపోతే ఈ లింక్ చూపెట్టండి. లేకపోతే ఇవాళ లైవ్ చేస్తున్నటువంటి వందనాలండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వీవింగ్. ఈ లింక్ మీరు చూపెట్టండి, వారికి అర్థమవుతుంది. అర్థమవుతుందండి? ఏమనుకున్నారు? ఇది సామాన్యమైనటువంటి విషయమా? ఇది సామాన్యమైన విషయమా? ఎవరైనా చెప్పండి, మళ్ళీ చెప్పండి, త్వరగా చెప్పండి. ఎవరైనా పై 3 టైటిల్ చెప్పండి. ప్రిన్స్ ఆఫ్ పీస్, ఆల్మైటీ గాడ్ అండ్ లివింగ్ గాడ్. జీవం కలిగినటువంటి దేవుడు. దేని మీద ఊరేగించబడాలి? దేని మీద ఊరేగించబడాలి? మేఘాల మీద ఊరేగించబడాలి కదా. మేఘాల మీద ఊరేగించబడాలి. రవి కోటి తేజుడు, రమ్యమైన దేవుడు, రారాజుగా వచ్చుచున్న. గాడిద మీద ఊరేగినటువంటి దేవుడు రేపు దేని మీద వస్తున్నాడు? మేఘాల మీద వచ్చుచున్నాడు. గాడిద మీద ఎవరిని ఊరేగిస్తారు? చెప్పండి, గాడిద మీద ఎవరిని ఊరేగిస్తారు? ఇదేం ఎంతమంది బాగండి. గాడిద మీద ఎవరిని ఊరేగిస్తారు? వినపడలే నాకు. అందరు ఒక్కసారి చెప్పాలి. 1 2 3. తప్పు చేసిన వారిని. గాడిద మీద ఎవరిని ఊరేగిస్తారు? తప్పు చేసినటువంటి వారిని. యేసు ప్రభు తప్పు చేశాడా? మరి ఎందుకు గాడిద మీద కూర్చున్నాడు? మన తప్పులు, మన దోషములన్నీ ఆయన ఏం చేశాయి? మురికి గుడ్డల మూటగా చేసి గాడిద మీద కూర్చోబెట్టబడ్డాడు అన్నమాట. ఎంత ప్రేమ యేసువా, ఇంతయని ఊహించలేను, ఎంత జాలి యేసువా. ఎవరు చేశారండి ఈ పని? ప్రపంచంలో ఎవరైనా ఈ పని చేశారా? యుగ యుగాలలో ఎవరైనా ఈ పని చేశారా? యుగ యుగాల్లో ఎంతో మంది దేవుళ్ళను దేవుడు ఈ భూలోకముల నుండి మానవును ఉద్ధరించడానికి దేవుడే అనేక మంది దేవుళ్ళని ఏర్పాటు చేశాడు. శబ్దమై వచ్చిన దేవుడు, వాక్యమై వచ్చిన దేవుడు, లేక ఏం చేసిందంటే అనేక యుగాలలో మానవులను రక్షించడానికి చాలా మంది దేవుళ్ళను, చాలా మంది దేవతలను ఏం చేసిందంటే లోకములో నుండి పుట్టించాడు, ఇప్పించాడు. భూలోకములో మనుషులలో నుండి అనేకమైనటువంటి పేర్లున్నాయి. ఆ పేర్ల దేవుళ్ళు ఇప్పుడు నేను చెప్తే క్రైస్తవులు తట్టుకోలేరు. దానికి ఒక సమయం ఉంది. సమయం వచ్చినప్పుడు నేను చెప్తాను. నేను అనుకుంటున్నాను ఈ అంశమును మామూలుగా సంఘాల్లో చెప్పేది కాదు. ఇది నా హృదయములో యుగములలోను తరములలోను మరుగు చేయబడిన దేవునికి సంబంధించినటువంటి సర్వ సత్యానికి సంబంధించినటువంటి ఒక ప్రసంగం ఉంది. ఆ
ఆ ప్రసంగము ఎక్కడ చేయాలంటే ప్రధానమంత్రి, అమెరికా ప్రెసిడెంట్, ప్రపంచ దేశంలో ఉన్నటువంటి నాయకులందరూ సమావేశమయ్యి ఒకవేళ నాకు అవకాశం ఇస్తే అక్కడే చెప్తారు. ప్రపంచంలో ఉన్నటువంటి సమస్త దేశ నాయకుల సమక్షంలో దిస్ ఈజ్ గాడ్, హీ ఈజ్ గాడ్ అని నేను అక్కడ రుజువు చేస్తాను. సంఘాల్లో చెప్పేటటువంటి మాటలు కాదని. సంఘాల్లో చెప్పేటటువంటి మాటలు అయితే ఎవరు తట్టుకోలేరు. సంఘాల్లో చెప్పేటటువంటి ప్రసంగాలు అవి కావు. ఎందుకంటే వీటిని జీర్ణించుకోలేరు. యేసుక్రీస్తు వారు ఒకసారి చెప్తామని ప్రయత్నం చేశాడు కానీ కబక్కిన ఆగిపోయాడు. ఇప్పుడు వద్దులే, మీరు తట్టుకోలేరులే అన్నాడు. ఇప్పుడు చెప్తే మీరు వాటిని జీర్ణించుకోలేరులే అని అన్నాడు అన్నమాట. సమయం వస్తుంది. ఎందుకంటే చాలా మందికి పండు తినక మునుపు కాలము గురించి తెలియట్లేదు. చాలా మందికి 7వ దినం యొక్క పగటి కాలాన్ని గురించిన యుగాల చరిత్ర తెలియట్లేదు. పండు తిన్న తర్వాతనే భూమి మీద జనాభా పెరిగింది అనుకుంటున్నారు. పండు తినక మునుపు ఉన్నటువంటి దేవతల కాలం ఎవరికి అర్థం కావడం లేదు. వాళ్ళు కుమార్తెలు అన్నమాట. పండు తినక మునుపు భూలోకం అంతా కుమార్తెలు ఉన్నారు. పండు తినక మునుపు కొన్ని వేల సంవత్సరాల కాలాలు గడిచినాయన్నమాట. అవన్నీ వాళ్లకు అవి అజ్ఞాన కాలములు అన్నమాట. అవి చాలా మహిమయుక్తమైనటువంటివి. అవి ఎవరికి అర్థం కాదు. ఏ క్రైస్తవులకు అది అంతుపట్టలేదు. ఏ బైబిల్ కళాశాలలో కూడా దానికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ లేదు. దేవుడు నాకు ఆ విషయాలను బయలుపరిచాడు. ఎందుకంటే ఈవేళ వేల సంవత్సరాల చరిత్ర ఉంది. 8-9 క్రీస్తుకు పూర్వం 8,000 సంవత్సరాల చరిత్ర ఉంది. 9,000 సంవత్సరాల చరిత్ర ఉంది. రామాయణ మహాభారతాలు ఉన్నాయి. అవన్నీ జరిగినటువంటి సంగతులే, కథలు కాదు. కొంతమందికి అర్థం కాక అవి కథలు అనుకుంటున్నారు. ప్రియులారా, ఆ అజ్ఞాన కాలంలో ఉన్నటువంటి సంగతులు చాలా మందికి తెలియవు. ఇప్పుడైతే అంతటా అందరూ మారు మనసు పొందాలని కుమారుని అన్నిటికీ ఏం చేశాడు ఆయన? వెరీ గుడ్. ఏం చేశాడు? వారసునిగా నియమించాడు. అన్ని యుగాలకు ఈయనే వారసుడు. అందరి దేవుళ్ళకి ఈయనే వారసుడు. అన్ని నమ్మకాలకి ఈయనే వారసుడు. ఈయన ద్వారానే రక్షణ. ఆకాశం కింద మనుషులు ఇవ్వబడిన ఏ నామములో రక్షణ లేదు. ఇంతకీ ఈయన ఎవరు అనుకుంటున్నారు? ఎవరో కాదు. ఈయన నీలో ఉన్నటువంటి అంతరంగ పురుషుని యొక్క ప్రతిబింబమే. యేసు అంటే నీ ఆత్మనే. యేసు అంటే నువ్వే. నువ్వు ఏ దేశంలో ఉన్నా సరే, ఏ దేశస్థులైనా సరే, ఏ మతములో ఉన్నా సరే, ఏ ధర్మములో ఉన్నా సరే, యేసు అంటే నీవే. యేసు అంటే నీలో ఉన్నటువంటి ఆత్మనే. ఆయన 2000 సంవత్సరాల నాడు గాడిద మీద కూర్చున్నాడు నీ పాపాలు క్షమించడానికి, నీకున్నటువంటి పాపాలు క్షమించడానికి. నీకు బదులుగా నీకే కుమారుడుగా పుట్టి, నీ ఆత్మనే కుమారుడుగా పుట్టి నీ పాపాలు క్షమించడానికి ఆయన వేదముల ప్రకారము గాడిద మీద ఊరేగింపబడినటువంటి వాడై యజ్ఞమవ్వడానికి వెళ్తాడు. ఇది వేదములో వ్రాయబడినటువంటి అంశం. ప్రియులారా, శుక్రవారం ఈ సంగతులన్నీ మనము ధ్యానము చేసుకుంటాం. కాబట్టి ఇవాళ ప్రియులారా, యేసుక్రీస్తు వారు మరి గాడిద మీద ఎందుకోసం వెళ్ళాడు అని అంటే, ఆయన మన పాపముల నిమిత్తమై, మన పాపములు ఆయనను గాడిద మీద ఊరేగింప చేశాయి. సంబరపడదామా, ఏడుద్దామా? చెప్పండి. సంబరపడతామా, ఏడుతామండి? ఏం చెప్పరండి. ఇంతసేపు విన్నది మీకేం అర్థం కాలేదా? ఇంతసేపు విన్నది మీకేం అసలు అర్థం కాలేదా? ఏం చేద్దాం చెప్పండి. సంబరపడతామా? ఏం చేయాలి మనము? మన పాపముల నిమిత్తమై మనము పశ్చాత్తాప. నా కోసం కదా ప్రభు నువ్వు కదా, సమాధానానికి అధిపతివి, సర్వశక్తి కలిగినటువంటి దేవుడివి, జీవము కలిగినటువంటి దేవుడివి. నా కోసమై గాడిద మీద కూర్చుండబెట్టాను. నువ్వు నేనే ఆయన గాడిద మీద కూర్చోబెట్టింది కదండి. ఒక్కసారి మనం విమర్శ చేసుకుందాం. ఏం జరిగింది ప్రేమ? ఏం చేయాలి మనం? ఈ మట్టలాది ద్వారా మనకు ప్రసంగం ఏంటి? ఇంతసేపు నేను ఏదో చెప్పాను,
ప్రసంగం చేయలేదు. ఇంకా ఏం చెయ్యాలి, మన వల్ల ఏం కోరుకుంటున్నాడు, ఈ మట్టల ఆదివారం పండుగను మనం ఆచరించడం వలన, సెలబ్రేట్ చేయడం వలన దేవుడు మన నుండి ఏం కోరుకుంటున్నాడు, ఏం చేయాలి మనము? కట్టబడిన గాడిదను, గాడిద పిల్లను ఏం చేయాలి మనము? విప్పాలి. ఎక్కడ కట్టబడింది గాడిద? దేనికి కట్టబడింది గాడిద? గుంజకు, కట్టాడికి కట్టబడింది. ఏంటిదా కట్టాడంటే? లోకము, అంతే కదండి. కట్టింది దేంతో? తాళ్ళు, పాపం అనేటటువంటి తాళ్ళు, రకరకాలైనటువంటి తాళ్ళు. ఎన్ని రకాల తాళ్ళు ఉన్నాయండి? తలుగులు ఎన్ని రకాలుగా చేస్తారు? యూరియా సంచి దారాలు తీసి తలుగు చేస్తారు కదండి. కొబ్బరి పీసుతో తలుగు చేస్తారు. పాపాలు అనేటటువంటి తాళ్ళు రకరకాలుగా ఉన్నాయి కదా. ఏం చేయాలి? ఆ కట్లు మనము విప్పాలి. అందరిపితే వస్తాయండి. అందరిపితే వస్తాయా? అందరిపితే వస్తాయండి. రేపు శుక్రవారం విప్పుకరండి, చూద్దాం. ఆయన రేపు శుక్రవారము విప్పుకొని రండి. ఎవరిని చెప్పండి, సీరియస్ గా చెప్తున్నాను. నవ్వబాకండి. ఇప్పుడు నవ్వబాకండి, సీరియస్ గా చెప్తున్నాను. రేపు శుక్రవారం విప్పుకొని రండి. ఎవరిని విప్పుకొస్తారు? మీ పాస్టర్ గారు ఇలా అంటున్నారు, మీరు గుడికి పోవద్దని అన్నారు అనుకోండి, అన్నా పర్వాలేదు, విప్పుకొని రండి. ఎవరిని విప్పుకొస్తారు? ఎవరిని విప్పుకొస్తారండి? ఎవరిని విప్పుకొస్తారు? ఎవరిని? ఎవరు చెప్పినట్టున్నారు. విప్పుకొస్తారా? మరి విప్పుకొస్తారమ్మా? మీ పాస్ గారికి మతిపోయినట్టుంది, ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. మేము కట్టబడ్డామేంటి? అలా అనుకోకండి. ప్రార్థనకి వెళ్తామండి, మంచి శుక్రవారం అని పిలవండి. పిలిస్తే మీరు ఏం చేసిన వాళ్ళు అవుతారు? యేసు ప్రభు దగ్గరికి వాళ్ళని తీసుకొని వచ్చినటువంటి ప్రేమతో చెప్తున్నాను పిల్లలారా. నా కుటుంబం అనే ఉద్దేశంతో చెప్పాను. మిమ్మల్ని కించపరిచి మాట్లాడట్లేదు. మీ అందరి పురుషులంటే నాకు అభిమానం. క్యాంపులో ఉన్నటువంటి మన సమాజం అంతా నాకు చాలా అభిమానం. అందరూ పురుషులందరూ అంటే నాకు ఇష్టమే. కానీ వాళ్ళందరూ వస్తే ఎంత బాగుంటుందని ఆలోచన చేస్తాను. వాళ్ళందరూ వస్తే ఎలా ఉంటుంది అనుకున్నారు? ఆలయం పడుతుందా? ఇది పట్టదు. అలా వచ్చి చూడండి. మీ ఇళ్ళల్లో ఎవరికైనా తెగులు వచ్చి నన్ను అడగండి, జ్వరం వచ్చి నన్ను అడగండి, తలపోటు వస్తే నన్ను అడగండి, మీకు ఇట్లా ఏమైనా కష్టాలు వచ్చి నన్ను అడగండి. ఎన్ని వచ్చేస్తున్నాయి, ప్రార్థన చేస్తున్నాం, తగ్గట్లేదు, హాస్పిటల్కి వెళ్తా ఉన్నారు. అందరు విధేయులైతే కదా దేవుడు ప్రార్థన ఆలకించేది కదండి. కాబట్టి మనం ఏం చేయాలి? ఇప్పుకొని తీసుకొని రావాలి. ఎవరు పడితే వాళ్ళు ఇప్పితే వాడు వదిలిపెట్టాడు. ఎవడు కట్టేసుకున్నాడు? చెప్పరండి. కట్టేసుకున్నాడు ఎవరు? బైబిల్ లేకుండా చెప్పండి. మరి గట్టిగా చెప్పండి, నాకు వినపల్లే. మీకు ఒక సంగతి తెలుసా? గట్టిగా ఎవరు మాట్లాడతారు? నేను ఇక్కడే ఉంటాను. పాస్టర్ గారండి ఒకసారి ఇలా రాండి అని అన్నారంటే అర్థం ఏంటి? నేను ఏమి అసలు కొద్దిగా జనరల్ నాలెడ్జ్ లేకపోతే ఎలాగా? బాబు గారండి మీరు అక్కడ ఉన్నారు, బాబు గారండి ఒకసారి ఇలా రండి అని అన్నాను అనుకోండి, మీరు నన్ను ఏమర్థం చేసుకోవాలా? నేను చెవిటని అర్థం చేసుకోవాలి. అది నేను చెవిటని అర్థం చేసుకోవాలి, మీరు కాదు. ఎందుకంటే నాకు వినబడదు కాబట్టి. ఏంటి అని అంటుంటాడు. మనం గట్టిగానే మాట్లాడుతున్నాం. ఇలా ఏంటి అంటుంటాడు. నేను గట్టిగా మాట్లాడుతున్నానంటే అర్థం ఏంటి? చెబుతాను అర్థమవుతుందా మీకు? నేనేమన్నా అనుకోండి అమ్మా, నేను మాత్రం ఎలా చెప్పాలో అలా చెప్తున్నాను. దేవుడు ఎలా చెప్పమని చెప్పాడో అలాగ నేను చెప్పేస్తా ఉన్నాను. ప్రియులారా, ఎవరు పడితే వారు
విప్పితే వాడు ఒప్పుకోడు. ఎవరు విప్పితే ఒప్పుకుంటాడు? ఎవరు విప్పితే ఒప్పుకుంటాడు? ఎవరైతే నిజంగా దేవుని యందు భయభక్తులు కలిగి దేవునికి లోబడి దేవుని ఆజ్ఞను అనుసరించి దేవునికి విధేయులు అవుతారో వాళ్ళు విప్పితేనే వాడు ఏం చేస్తాడు? వదిలిపెడతాడన్నమాట. అంటే మన ప్రవర్తన బాగుండాలి. ఏమంటే ప్రార్థనకు పోదువురా అని అనగానే మన ప్రవర్తనలో మనలో ఉన్నటువంటి భక్తిని, మనలో ఉన్న విశ్వాసాన్ని, మనలో ఉన్నటువంటి శ్రద్ధను చూసి మన భర్తలు ఏం చేయాలి? చేసాలే, నీ భక్తి ఒక రకంగా ఉంది, మన నన్ను కూడా రమ్మంటున్నావు అని అనిపించుకుంటే లాగా ఉండదు. అర్థమవుతుందా మీకు? నేను చెప్పింది అర్థమైందా? నువ్వు సరిగా ఉండు ముందు, తర్వాత నన్ను రమ్మను అని అనకూడదు. ఇప్పుడు మనం పర్ఫెక్ట్ గా ఉన్నాం అనుకోండి, పేదలు ఏమంటాడు? మీ పరిశుద్ధ ప్రవర్తనను చూసి, మీ విశ్వాసమును చూసి ఏం చేయాలంట? మీ భర్తలను మీరు రాగొట్టచ్చంట. మీ భక్తిని చూసి మీ భర్తను భయపడాలండి. అర్థమవుతుందా? మీ భక్తిని చూసి మీ భర్తను భయపడాలి. అమ్మో, మా ఆవిడ ప్రార్థనకు రమ్మన్నది, వెళ్ళకపోతే ఏమైనా కీడొస్తుందేమో అని భయపడాలి. అర్థమవుతుందా? మనం ఆ ఛాన్స్ ఇవ్వట్లేదు వాళ్ళకి. ఏమండి మాని వెళ్తున్నారండి, అవి పట్టుకురండి, ఇవి పట్టుకురండి, అక్కడే స్లిప్ అయిపోతున్నాం మనం. మన భక్తి అక్కడ ఏమైపోతుంది? అయిపోతుంది. సీరియస్గా సమయం దగ్గర పడింది, ప్రభు వచ్చేస్తున్నాడు. అర్థమవుతుందండి? లోకం మీదకి మహాశ్రమలు రాబోతున్నాయి. కాబట్టి మనం ఏం చేయాలి? కట్టబడినటువంటి గాడిదలను మనం ఏం చేయాలి? విడిపించాలి. ప్రియులారా, కనీసం మన సొంత వారినైనా విడిపించాలి. మన బిడ్డలను, మన కుటుంబీకులను, మన బంధువులను, మన ఇరుగు పొరుగు వారిని, కనీసం మన ఇంటి వారినైనా సరే. అర్థమవుతుందా? ఒక మాట చదివి మనం ముగించుకుంటే అపోస్తుల కార్యములు 1వ అధ్యాయం 8వ వచనం. అపోస్తుల కార్యములు 1వ అధ్యాయం 8వ వచనం. అయినను పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి నందుదురు కనుక మీరు యెరూషలేములోను యూదయ సమరయ దేశముల యందంతటను భూ దిగంతముల వరకును నాకు సాక్షులయ్యుందురని. ముందు మనం ఎక్కడ సాక్షులుగా ఉండాలండి? అసలు విన్నారా వాక్యం? మీరు చదివిన వాక్యం విన్నారా? మొట్టమొదటి ఎక్కడ సాక్షులంగా ఉండాలి? ఇంట్లో. ఎక్కడ చెప్పండి? యెరూషలేము అంటే అర్థం ఏంటి? ఇల్లు అని అర్థం. యెరూషలేము అంటే అర్థం ఏంటి? సంఘము అని అర్థం. యెరూషలేము అంటే అర్థం ఏంటి? మన కుటుంబం అని అర్థం. అర్థమవుతుందండి? మొట్టమొదటి ఎక్కడ సాక్షులముగా ఉండాలి? మనము యెరూషలేములో సాక్షులముగా ఉండాలి. అంటే మన ఇంట్లో సాక్షులముగా ఉండాలి. ఇంట్లో మనల్ని చూసి భయపడాలండి. మా ఆవిడ ప్రార్థన చేస్తుండే, అమ్మ ప్రార్థన చేస్తుంది, సైలెంట్ గా ఉంటారని చెప్పేసి వాళ్ళ నాన్న ఏం చేయాలి? పిల్లల్ని ఏం చేయాలి? ఏం మాట్లాడరు అసలు మీరు. నేనే వాక్కుంటున్నాను. రే, అమ్మ ప్రార్థన చేసుకుంటుంది, పిల్లలు అల్లరి చేస్తున్నారు, అమ్మ ఏమో బయటకు చేసుకొని ప్రార్థన చేసుకుంటుంది. అప్పుడు తండ్రి ఏం చెప్పాలి? రే, అమ్మ ప్రార్థన చేస్తున్నది కనపట్లేదా మీకు అని అరవాలని ఎప్పుడు రాశారు మిమ్మల్ని ఎవరన్నా? అలాంటిది ఎప్పుడైనా జరిగిందా మీ ఇళ్లలో? ఇక ముందు జరిగేలాగా చూసుకోండి, ఓకేనా? అక్కడ ప్రార్థన చేస్తే ఇక్కడ టీవీ పెడతాడు, లేకపోతే ఇంకోటి ఏం చెప్తాడు, ఫోన్లో టిష్యూమ్ కొట్టు 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 బారు అంటుంటాడు. ప్రార్థన చేస్తున్నాడు కదా. అంటే ఏమర్థమవుతుంది? మన భక్తికి అంత విలువ ఉందని అర్థమవుతుంది అన్నమాట కదా. కాబట్టి ఎలా ఉండాలి? భయపడాలండి. మనం ఇంట్లో మోకరించుకుంటే మొత్తం ఇల్లంతా ఏమైపోవాలి? పిన్ డ్రాప్ సైలెంట్ అయిపోవాలి. పిన్ డ్రాప్ సైలెంట్. పిన్ డ్రాప్ సైలెంట్ అంటే పిన్ను పట్టేసరే ఏం జరగాలి? ఏమాలా వినపడాలన్నమాట. అంత సైలెంట్ గా ఉండాలి. అర్థమవుతుందండి? అలా ఉండాలన్నమాట. మనం అలా ఉంటే అప్పుడు ఏం జరుగుతుందంటే మన ప్రార్థనలో ఏం జరుగుతుందంటే కుటుంబాల్లో అద్భుతాలు జరుగుతాయి. అలా ఉండి మనం ప్రార్థన చేస్తే మన కుటుంబాలలో ఏం జరుగుతాయి చెప్పండి? మిరాకిల్స్ జరుగుతాయి, అద్భుతాలు జరుగుతాయి. అర్థమవుతుందా?
ఎంత మంచి విషయాలు కదా. మట్టల ఆధారం చేసుకోవచ్చా లేదా? చేసుకోవచ్చా? మరి ఈరోజు ఇది లేకపోతే ఈ ప్రసంగం రాదు కదా. వస్తుందండి. మనం ఏమైనా విగ్రహారాధన చేసామా? జ్ఞాపకం చేసుకుంటున్నాం. యేసు ప్రభు అంట మనం చచ్చిపోవడానికంట గాడిద మీద కూర్చోబెట్టబడ్డాడంట, ఎలా ఖర్జూరపు మంటలు చేత పట్టుకొని అందరూ ఆయన ఊరేగింపుతో తీసుకెళ్లారంట అని మరి మన తరాల వారికి తెలుస్తుంది కదా. మంచిదా చెడ్డదా ఇది? మరి వద్దన వాళ్ళని ఏమనాలి? దుర్నీతి చేత సత్యమును అడ్డగించేటటువంటి సైతాను బోధకులు అని అనాలి వాళ్ళని. అంతే. నేను పబ్లిక్ అంటున్నాను కదా, నేను రహస్యంగా మీద అంటలేదు కదా. బోల్డంత మంది చూస్తున్నారు, మొత్తం ప్రపంచం అంతా చూస్తున్నారు. ఈ మధ్య కాలంలో మీరు యూట్యూబ్ ఆన్ చేస్తే నాయే కనిపిస్తున్నాయండి. చాలా మంది అంటున్నారు, ఎక్కడ ఓపెన్ చేసినా మీరే కనపడుతున్నారు ఏంటండి అని అంటున్నారు. చాలా ప్రసంగాలు చేస్తున్నారు, రోజుకు 2-3 ఆ జూములలో అనేక వాటిల్లో నేను ఈ మధ్య మాట్లాడుతున్నాను. పబ్లిసిటీ అయిపోతున్నాం. అలాగా ఒక్కసారి ప్రపంచ నాయకులతో ఐక్యరాజ్య సమితిలో దేవుడు అంటే ఏంటో, సృష్టి అంటే ఏంటో, యేసు ప్రభు రాకడంటే ఏంటో, ఈ 3 సంగతులు ఇంతవరకు మరి క్రైస్తవ లోకంలో క్లారిటీగా లేవు. ఈ 3 సంగతులు క్రైస్తవ లోకంలో క్లారిటీగా లేవు. దేవుడు అంటే ఏంటో క్లారిటీ లేదు, యేసుక్రీస్తు అంటే ఏంటో క్లారిటీ లేదు. ఆ తర్వాత సృష్టి అంటే ఏంటో సైన్స్ అబద్ధం చెప్పింది. ఆ తర్వాత యేసు ప్రభు రాకడను గురించినటువంటి క్లారిటీ కూడా ఇంతవరకు ప్రపంచమంతా ఒక తాటి మీదకి రాలేదు. నేను ఈ 3 విషయాలను క్లారిటీగా చెప్పగలుగుతాను. ఈ 3 విషయాలు దేవుడు నాకు క్లియర్గా బయలుపరిచాడు. అయితే ఆ సమయం కోసం నేను ఎదురు చూస్తున్నాను. కాబట్టి ఏ విషయమైనా సరే నేను డైరెక్ట్గా మాట్లాడుతున్నాను. నాకేం భయం లేదు, నాకేమి భయం ఏమీ లేదు. నన్ను ఎవరు విమర్శించినా నాకు ప్రాబ్లం ఏమీ లేదు. ఎవరు విమర్శించినా నాకేం తూట్లు పడవు, లేకపోతే నాకేమి ఇన్సల్ట్ కాదు. విమర్శించినటువంటి వారు పాపం తెలియలేడు అని అనుకుంటారు. ఎవరైనా విమర్శిస్తే పాపం వాళ్ళకు తెలివి లేదు అని అనుకుంటాను, అంతే. ఏమనను, వాళ్ళని గురించి ఏమనను. ఎందుకంటే ఏమనంటే తట్టుకోలేరు. నేను ఏమైనా ఒకవేళ ప్రశ్న వేస్తే మళ్ళీ వాళ్ళకి సమాధానమా చెప్పలేరు. కాబట్టి ఎవరైనా ఏమైనా కామెంట్లు పెడితే నేనేం చేస్తానంటే వాటిని హైడ్ చేస్తాను, లేకపోతే సైలెంట్గా ఉంటాను. మాట్లాడడానికి కూడా ప్రయత్నమా చేయను. అర్థం చేసుకునేటటువంటి వారైతే మాట్లాడతాను, నాకు భయం ఏం లేదు. ఎందుకంటే నేను సత్యం చెప్తున్నాను. నేను లేఖనాల ఆధార ప్రకారంగానే నేను మాట్లాడుతున్నాను. నాకేమన్నా ఇష్టమా బైబిల్లో ఉన్న తెగులు రావాలని? ఇప్పుడు దేవుని గురించి అబద్ధం ఆడితే ఏమవుతుంది? వాక్యం గురించి అబద్ధం ఆడితే ఏమవుతుంది చెప్పండి. దీంట్లో ఉన్నాయన్నీ అంటుకుంటాయి. ఏమున్నాయి దీంట్లో? చాలా తెగుళ్ళు ఉన్నాయి, రకరకాలైనటువంటి తెగుళ్ళు ఉన్నాయి, భయంకరమైన తెగుళ్ళు ఉన్నాయండి. సామాన్యమైనటువంటి తెగుళ్ళు కాదు. దేవుని మాటకు వ్యతిరేకంగా మాట్లాడితే పురుగులు పడి ఒక్కసారి ఆన్ ది స్పాట్ చచ్చిపోయాడు ఒకడు, తెలుసా? అపోస్తల కార్యములలో ఒకడు మాట్లాడుతూ ఏమైపోయాడు? నిమిషాల మీద పురుగులు పడి చచ్చిపోయాడు, నిమిషాల మీద. ఇంకా ప్రకటన గ్రంథంలో బోలెడన్ని తెగులు ఉన్నాయి. అవన్నీ నా మీదకి రప్పించుకోవడానికి నాకేమన్నా ఇష్టమా? నాకు రావు. ఎందుకోసం అంటే దేవుడు నన్ను పిలుచుకున్నాడు, ఆయన నన్ను పిలుచుకున్నాడు. నేను సాక్ష్యం చెప్పాను ఈ మధ్య కాలంలో. గ్రేస్ బేతేల్ ప్రేయర్ హాల్ అనేటటువంటి దాంట్లో సాక్ష్యం చెప్పాను. ఆ తర్వాత ఆనంద ప్రవాహాల్లో సాక్ష్యం చెప్పాను. తర్వాత కూడా సాక్ష్యం చెప్తాను. మా అమ్మగారిని పిలుచుకుని వచ్చి మా అమ్మగారు నేను ఇద్దరం కలిసి నా సాక్ష్యం, నేను పుట్టక మునుపు దేవుడు ఏమి మా అమ్మకు వాగ్దానం చేశాడు, పుట్టిన తర్వాత ఏం జరిగింది, పుట్టిన తర్వాత సంవత్సరంన్నర సమయంలో నేను మాట్లాడానంట. మా ఇంట్లో దొంగలు పడ్డప్పుడు అమ్మా దొంగలు అనేసారంట. ఎవడన్నా సంవత్సరంన్నరకు మాట్లాడతాడు అమ్మా దొంగలని? అప్పుడు మా ఇంట్లో కన్నం వేసి ఇంట్లో ఉన్నటువంటి మొగ్గాలు మా అమ్మ సొమ్ములన్నీ కూడా తీసుకెళ్ళిపోయారంట. నేను మరి సంవత్సరంన్నర పిల్లోడప్పుడు మాట్లాడానంట. తెలుసా మీకు? సాక్ష్యం మా అమ్మగారు ఉన్నారు, ఆవిడ కూడా పెట్టుకొని సాక్ష్యాన్ని రికార్డింగ్ చేస్తాను నేను. చాలా అద్భుతమైనటువంటి సంగతులు ఉన్నాయి. కాబట్టి ప్రియులారా, దేవుడు నన్ను తన సేవకు పిలుచుకున్నాడు. నాకు ఏ విధమైనటువంటి మరి తరిమేది ఏమి లేదు. దేవుడే నాకు నేర్పించాడు. భక్తుల సహవాసంలోనే నేర్చుకున్నాను. ఏదో మిషన్లో పనిచేయాలంటే బైబిల్ కాలేజ్ చదవాలని చెప్పేసి బైబిల్ కాలేజ్ పంపిస్తే అక్కడికి వెళ్తే అక్కడ పరిస్థితి ఏంటంటే కారు నడుపు వాళ్ళు తీసుకెళ్ళిపోయి
ఏం నడపమంటున్నారు? సైకిల్ నేర్చుకోమని చెప్తున్నారు అని అలాగన్నాను నేను. బైబిల్ కాలేజీకి వెళ్ళి కారు నడిపేవాడిని, బస్సు నడిపేవాడిని తీసుకెళ్ళి సైకిల్ నేర్చుకోమన్నట్టుందని అంటే ఆ బైబిల్ కాలేజీ ప్రిన్సిపాల్ రూపస్ సార్ అని నన్ను చాలా అంటే ఈ మాట ఆయన వినబడింది. ఆ బైబిల్ కాలేజీ ప్రిన్సిపాల్కి వినబడింది. పాస్టమ్మ గారు కూడా ఉన్నారు, రూతమ్మ గారు కూడా ఉన్నారు. లారీ నడిపేవాడిని తీసుకొచ్చి సైకిల్ నేర్పించుకోమని చెప్పినట్టుగా ఉంది ఈ కాలేజీ అన్నాను. బైబిల్ కాలేజీలో ఏమీ లేదు. బైబిల్ కాలేజీల్లో ఏమి జ్ఞానం రాదు. దేవుని సన్నిధిలో మోకరించి ప్రార్థన చేస్తే దేవుడు జ్ఞానము ఇస్తాడు. బైబిల్ కాలేజీలో ఏముంది? వాళ్ళు వీళ్ళు రాసినటువంటి కామెంటరీలు, ఎంగిలి మాటలు తప్ప ఏముంటాయి? డైరెక్ట్ గా బైబిల్ చదివితే దేవుడు జ్ఞానం ఇస్తాడు. మీలో జ్ఞానం ఎవరికైనా కొలువై ఉన్నట్లయితే నన్ను అడగండి, అది మీకు. కాబట్టి ప్రియులారా, ఈ సమయంలో ఈ మట్టల ఆదివారమున దేవుడు మనకు అనుగ్రహించినటువంటి ఉపదేశం మనం ఏం చేయాలి చెప్పండి? ఈరోజు మనం ఏం చేయాలి? మన నలువైన వారిలో, మన బంధువులలో ఎవరైనా కట్టబడి ఉన్నారేమో పాప బంధకాలతో, సాతాను బంధకాలతో కట్టబడి ఉన్నారేమో వారిని ఏం చేయాలి మనము? విడిపించడానికి ప్రయత్నం చేద్దాం. మనం విడిపించాలంటే మనలో ఏముండాలి? ప్రభువుతో సహవాసం ఉండాలి. అదే వేరే వాళ్ళు వెళ్తే ఇచ్చేవాడు అతను? ఇచ్చేవాడు కాదు. యేసు ప్రభు శిష్యులు వెళ్ళారు కాబట్టి ఇచ్చాడు. కాబట్టి మనం దేవుని అందరూ భయభక్తులు కలిగి మనం ఎవరికైనా స్వార్థ చెప్తే వాళ్ళు వింటారు. మనము దేవుని మాట ప్రకారం నడవకుండా ఎదుటి వారి దగ్గరికి వెళ్ళి మీరు దేవుని మాట ప్రకారం నడవండి అంటే వాళ్ళు ఎందుకు నడుస్తారు? కాబట్టి ముందు మనలో ఏముండాలి? మార్పు ఉండాలి కదా. ఇది మట్టల ఆదివారం దేవుడు మనకు అనుగ్రహించినటువంటి ఉపదేశం. దేవుడి మాటలు దీవించును గాక. నాన్న వచ్చేసి అందరికి ఒక్కొక్క మట్టలు చేసేది అందరికి